దివాకరోహి విశ్వాత్మ. ముందు చెప్పుకున్నది, ఉదయం చెప్పుకున్నది, ఈ విశ్వానికి ఆత్మ సూర్యుడు. ఈ సూర్యుడు రెండు విధాలు: కంటికి కనిపించే సూర్యుడు, కనబడని సూర్యుడు. కనబడని సూర్యుడు కనిపించే సూర్యుడికి ఆధారం. కనిపించే సూర్యుడు సృష్టికి అంతటికీ ఆధారం, విశ్వానికి అంతటికీ కూడా ఆధారం. ఈ తత్వం అంటే ఈ విధానం అనేది అణువణువున ఉంటుంది. ఇప్పుడు న్యూక్లియస్ అని చెప్పి మీరు చెప్పుకుంటారు, అణువు, ఆటం అనగా. ఆ న్యూక్లియస్ లేకపోతే వాటి కదలిక ఉంటుంది. చుట్టూ ఎలక్ట్రాన్స్ ఏదైతే చెప్తున్నారో అవి వాటి కదలిక, వాటి అస్తిత్వమే ఉండదు అన్నమాట. అదేవిధంగా ఈ శరీరం నందు జీవాత్మ, అది లేనిదే ఈ శరీరం అనేది నిలబడి ఉండదు. ఎక్కడ అహంకారం అని చెప్పి చెప్పబడుతూ ఉన్నదో అక్కడంతా అది లేకపోతే ఆ స్థితి నిలబడదు. నేను ఫలానా వాణ్ణి అనే ఆ భావం లేకపోతే దాని చుట్టూ ఆ వ్యవహారాలు ఏవి కూడా నడవు. అర్థమైందా? నేను రాజుని అని అనుకో అనే అహంకారాన్ని అతడు ధారణ చేయకపోతే అక్కడ రాజధర్మాలు రావు. రాజధర్మాలు పాటించినందువల్ల రాచరికము లేకపోతే రక్షణ అనేది అక్కడ లభ్యం కాదు. కాబట్టి అక్కడ రాజ్యం అనేది ఉండనే ఉండదు. ప్రజలు అనేవాళ్ళు నశించిపోతారు. అర్థమైంది? కాబట్టి ఎక్కడ ఏదైతే ఆసరాగా ఉంటుందో, ఆసరాగా ఉండే తత్వము సూర్యతత్వం. ఆసరాగా ఉండే తత్వము సూర్యతత్వం. ఈ విధంగా మీరు ఎన్నిటినైనా ఊహించుకోవచ్చు. ఏమన్నా ఇంతకుముందు ఇప్పుడు వచ్చిన ఈ గ్యాప్లో మీరు ఏమన్నా ఆలోచన చేయగలిగారా? ఇంకా ఆ విధంగా ఆలోచన చేసి దేనికి ఏది ఆధారంగా ఏమేమి నడుస్తున్నాయి అన్నది అలా ఆలోచన చేస్తేనే మీకు తెలుస్తుంది అనమాట. సరే, ఇప్పుడు మనం మన కుముద బాంధవ. ఎవరు ఈ కుముద బాంధవుడు అంటే చంద్రుడు కుముద బాంధవుడు. ఏ విధంగా అయితే సూర్యుడు అణువణువున ఉన్నాడు, చంద్రుడు కూడా అణువణువున ఉంటాడు. ఏ విధంగా అయితే సూర్యుడు అణువణువున ఉన్నాడో చంద్రుడు కూడా అణువణువున ఉంటాడు. ఈ విధంగా నవగ్రహ తత్వాలు కూడా ప్రతి అణువులోనూ ఉంటాయి. ఇక్కడ ఈ గ్రహం యొక్క ప్రాతినిధ్యం లేదు అన్నది ఉండదు. ఈ గ్రహం యొక్క లక్షణము ఈ చోట అసలు పూర్తిగా లోపించింది అన్నది ఎక్కడా ఉండదు. ఎలా అయితే పంచమహాభూతాల యొక్క అస్తిత్వం అన్నిట్లో ఉంటుందో, త్రిగుణాత్మకత అనేది అన్నిట్లో ఉంటుందో, అదేవిధంగా ఈ నవగ్రహ తత్వం అనేది కూడాను విశ్వమంతా ప్రతి భావనలోనూ ప్రతి ద్రవ్య రాశిలోనూ కూడా ఇదంతా కూడా ఉంటుంది. దీన్ని నువ్వు దర్శించాలి. దర్శించడం మొదలు పెడితే అంతా స్పష్టంగా తేటతెల్లం అవుతుంది. కాబట్టి ఏది ఉండటం వల్ల సర్వము నిలబడుతున్నదో అది సూర్యుడు. ఆ సూర్యుడు రెండు విధాలు: ఒకటి అవ్యక్తుడు, రెండు వ్యక్తుడు. అవ్యక్త సూర్యుడే అసలు వస్తువు. సూర్యుడైన ఆయన ఎందుకు చెబుతున్నాం అంటే ఆయనే ఈ సృష్టికి అంతగా ఆధారం. అర్థమవుతుంది? కాబట్టి అది చిత్ సూర్యుడు అనే పేరుతోటి మనం చెప్పుకున్నాం. ఇక ఇప్పుడు చిత్ సోముని గురించి మాట్లాడుకుంటున్నాం, చిత్ చంద్రుని గురించి మాట్లాడుకుంటున్నాం. చిత్ సోముడు, చిత్ చంద్రుడు. ఈయన కూడా అంతా ఉంటాడు. సర్వము చైతన్యమే అని చెప్పడం, చిత్ అనే మాటని ముందు చేర్చడం అనే కారణం అదనమాట. ఏమిటి సోమత్వము అంటే గ్రహించి ఇవ్వటం. ఏమిటది? గ్రహించి తిరిగి ఇవ్వటం. ఇది సోమత్వం. ఈ సోమత్వము చూసుకుంటే సూర్యుడిలో కూడా కనిపిస్తుంది. చిదాతిథ్యం నుంచి ప్రకాశాన్ని పొంది మరలా భౌతిక కిరణ రూపంలో తను తాను వ్యక్తపరుచుకుంటూ ఉన్నాడు. అక్కడ కూడా ఆ సోమతత్వం అనేది కనపడుతుంది. అందువల్ల చెప్పాను కదా, సృష్టిలో ఉండే ప్రతి అణువున కూడా అన్ని తత్వాలు ఉంటాయి. సృష్టిలో ఉండే ప్రతి అణువులో అన్ని తత్వాలు ఉంటాయి. ఈ విధంగా మొట్టమొదట దర్శనం కావాలి. ఆ తర్వాతే ఏ రాశిలో ఏ గ్రహం ఉంటే ఎలా అవుతుంది, ఏ లగ్నానికి శుభులు ఎవరు, అశుభులు ఎవరు, ఇలా ఉన్నప్పుడు ఆ దశల వారీగా ఎటువంటి ఫలితాలు వస్తాయి,
వాళ్ళు ఏం చేయాలి, ఇవన్నీ ఆ తర్వాత చర్చలు. దానికి ముందు ఈ చర్చలు చేసేదంతా ఎవరు చేస్తారు అంటే, ఈ సృష్టి నిజమని చెప్పి నమ్మి, వాస్తవమే ఇది, నేను ఫలానా వాడిని అని చెప్పి నమ్మి, ఆ విధంగా పరుగులు తీస్తున్న వాళ్ళు ఆ చర్చల్లో పాల్గొంటారు. ఆ విధంగానే లోకం అంతా నడుస్తూ ఉంటుంది, మీకు కనపడేది అదే. కానీ వాస్తవం అది కాదు, చూడవలసిన విధానం అది కాదనమాట. అసలు వస్తువు ఒకటే అయినప్పుడు ఇదంతా ఎలా నడుస్తూ ఉన్నది, ఇన్ని రకాలుగా ఎలా అనుభవానికి వస్తూ ఉన్నది, నేనెవరిని అని ఆలోచన చేసినప్పుడు, ఏ విధంగా అయితే చిదాదిత్యుడి నుంచి వచ్చిన ఆదిత్యుడు అంటే మనకు కనపడుతున్న జగదాదిత్యుడు సోమత్వాన్ని కూడా కలిగి ఉన్నాడో, తక్కిన తత్వాలన్నీ కూడా కలిగి ఉన్నాడో, అదేవిధంగా ఈ ఆదిత్యుడి నుంచి కిరణాలను గ్రహిస్తున్న చిత్తత్వమే చిత్ సోమత్వం అవుతూ ఉన్నది. చిత్తత్వమే చిత్ సోముడు అవుతూ ఉన్నాడు. ఈ సోముని పరిస్థితి ఏమిటి? గ్రహించటం, ఇవ్వటం. ఎక్కడి నుంచి గ్రహిస్తూ ఉన్నాడు? చైతన్యాన్ని నుంచి పారమాత్మిక అంశాన్ని చిత్తను గ్రహిస్తూ ఉన్నాడు. ఈ సూర్యుడు జగత్ సూర్యుడి నుంచి ఆయన చైతన్య స్వరూపమే కేవలం, అయినా అక్కడి నుంచి భౌతిక ప్రకాశాన్ని గ్రహించి తిరిగి ఇస్తూ ఉన్నాడు. అక్కడ సూర్యుడిలో కూడా మళ్ళీ సోమత్వాన్ని చెప్పాం, దాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఇది దానికి వ్యతిరేక్తం కాదు, ఇది రెండో వస్తువు కాదు. మళ్ళీ ఇక్కడ సోముడు భౌతికంగా ఇక్కడ గ్రహిస్తూ ఉన్నాడు, చైతన్య తత్వాన్ని మాత్రం అక్కడి నుంచి తీసుకున్నాడు. అన్నిట్లో కూడాను పారమాత్మిక తత్వం, పారమాత్మిక అంశ సమానంగా ఉంటుందని చెప్పాం కదా. ఈ విధంగా తీసుకొని ఇవ్వటం, ఇది అణువణువున ఉంది. ఉదాహరణకి నేను అని చెప్పి అన్నావు అనుకో, నువ్వెవరు అని చెప్పి అడిగాను, నేను ఫలానా వాడిని అని చెప్పి నీ గోత్రనామాలు, నీ విలాసము చెప్తావు. విలాసం అంటే అడ్రస్, డిస్టెన్స్ కాదు, అడ్రస్ చెబుతాం. చెబితే అడ్రస్లో డిస్టెన్స్ వస్తుంది ఆటోమేటిక్గా. చెప్పినప్పుడు నువ్వు ఫలానా ఆకారం ఇది సిద్ధమవుతుంది కదా. ఈ ఆకారం ఏం చేస్తూ ఉంది? ఆకారం కనపడాలంటే సూర్యకిరణాన్ని తీసుకోవాలి, వెలుగుని తీసుకోవాలి, తీసుకొని మరలా వెలువరించాలి. ఆ పడినట్లుగానే ఆ కిరణం అక్కడే అయిపోతుంటే అది ఒక బ్లాక్ హోల్ అయిపోతుంది. అర్థమైందా? అప్పుడు మనకి ఆకారం స్ఫురించదు. అక్కడ ప్రతిఫలించి నీ కంటికి చేరినప్పుడే ఆకారం స్ఫురిస్తుంది. అర్థమైందా? గ్రహించింది తిరిగి ఇచ్చింది. ఇచ్చేది ఏంటి? నేరుగా అక్కడి నుంచి ఇచ్చేది కాకుండా గ్రహించి ఇచ్చేది కాబట్టి దాన్ని వెన్నెల అంటాం. అందుకని మనం అందరం ఒకరికొకళ్ళు చూడగలుగుతున్నాం. అర్థమైందా? ఇలా గ్రహించి ఇచ్చే తత్వమే మనస్సు కూడా. మనస్సు చైతన్యమే రూపమే అయినప్పటికీ కూడాను అది నానా సంకల్పాలని, నానా వాసనల్ని, నానా నిశ్చయాలని గ్రహించి తిరిగి ప్రొడ్యూస్ చేస్తాం, తిరిగి ఉత్పన్నం చేస్తూ ఉన్నది. ఈ ఉత్పత్తియే ఈ జగత్తంతా కూడా. మన కుముద బాంధవ అంటే అర్థం అది. ఇప్పుడు గురువు సూర్యుడు, శిష్యుడు చంద్రుడు. గురువు నుంచి వచ్చే జ్ఞానాన్ని తీసుకొని తిరిగి దాన్నే ఆలోచన చేస్తూ దాన్నే పునరుత్పత్తి చేస్తూ ఉన్నాడు కాబట్టి, అంటే అతని వల్ల ఈ సృష్టి ఈ విధంగా తయారవుతుంది. పెద్దల నుంచి విని మనం విషయాన్ని గ్రహిస్తున్నాం. ఇక్కడ పెద్ద అంటే ఎవరు? మళ్ళీ సూర్యుడు. అర్థమవుతుంది? ఎవరు సోర్సో వాళ్ళు సూర్యుడు. వాళ్ళు లేకపోతే మనకి ఇది తెలియదు. అర్థమవుతుంది? ఈ విధంగా ఆ మూల స్థానం నుంచి వచ్చే దానిని గ్రహించి కిరణ రూపంలో దాన్ని తిరిగి ఇస్తూ ఉంటే దాన్ని ప్రతిఫలనం అంటూ ఉంటాం. అంటే మళ్ళా ఫలించటం, మళ్ళీ అది ఉత్పన్నం కావటం అంటాం. ఈ విధంగా ఇప్పుడు ఆ గోడ ఉంది, దాని మీద పడిన కిరణాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ గోడ తెలుస్తూ ఉంది. ఆ కిరణం మనం వాడుకుంటున్నాం, అన్నిటి మీద పడుతుంది. నీ కంటి మీదే కాకుండా అన్ని వస్తువుల మీద పడుతుంది కాబట్టి వాటి ఆకారాలు నీకు కనిపిస్తున్నాయి. నేరుగా సూర్యకిరణాలు పడలా, ఆ గోడ మీద పడిన కిరణం నీ కంటికి కనిపిస్తూ పని జరుగుతుంది. నేరుగా లైట్ వైపు చూస్తే నీకు ఏ ఆకారం కూడా తెలియదు, కిరణం ప్రతిఫలించినప్పుడే తెలుస్తుంది. కాబట్టి సోముడు మనస్సు వల్ల పారమాత్మిక తత్వం అనేది అనుభవానికి వస్తుంది, సృష్టి రూపంలో లేకపోతే జీవిత రూపంలో.
క్లారిటీ వస్తుందా మీ అందరికీ? అంటే సోముడు అంటే చూడవలసింది. ఈ విధంగా విశ్వం అంతా కూడాను సోమమయమై ఉన్నది. విశ్వం అంతా సోమమయం, సోమాత్మకమై ఉన్నది. సూర్యుడిలో అగ్నితత్వం ఉన్నది, ఈ సోమత్వంలో జలతత్వం ఉన్నది. అగ్ని వేడిగా ఉంటుంది, జలము దానికంటే చల్లగా ఉంటుంది. దానికంటే చల్లగా ఉన్నది జలం అంటాం. రెండు అగ్ని స్వరూపాలే, రెండు కిరణాలే, కానీ ఒకదానికంటే ఒకటి ఇక్కడ సాపేక్షం అవుతూ ఉన్నాయి కాబట్టి, పోలిక వస్తూ ఉన్నది కాబట్టి, ఆ వేడి నుంచి ఇది తీసుకొని అది కొంచెం వేడిని తగ్గించి కొంత తాను గ్రహించి మిగతాది ఇస్తూ ఉన్నది. అర్థమైందా? అప్పుడు అది సోమత్వం అని చెప్పి చెప్పబడుతుంది, చల్లదనం అని చెప్పి చెప్పబడుతుంది. నేరుగా గ్రహించేదానికంటే ఇది చల్లగా ఉంటుంది. ఇప్పుడు గురువు గారు ఉన్నారు, ఆయన ఏం చేస్తారు? నేర్చుకునే టైంలో చాలా తపస్సు చేస్తారు, చాలా ధ్యానం చేస్తారు, చాలా మనసులో మథన పడతాడు, చింతన చేస్తాడు, చేసి ఇది అని చెప్పి నిర్ణయం చేస్తాడు, శాస్త్రం చెప్పిన విషయాన్ని అవగాహన చేసుకుంటాడు, చేసుకొని తిరిగి ఇస్తాడు. అక్కడ ఉండే తపన నీకు ఉండదు, అవసరపడదు. నీకు ఎంత పడదు, దానికంటే తక్కువ స్థాయిలో నీ తపన ఉంటుంది. అర్థమవుతుందా? అయితే ఇక్కడ ఒక విషయం గుర్తించాలి. సూర్యుడు ఒక్కడే వెలుగుతూ ఉంటే ఏమీ కనపడదు. ఆ ప్రక్కన ఒకటి ఉంటేనే అది మనస్సు అనేది నీకు అనుభవానికి వస్తుంది, ఆకారం అనేది అనుభవానికి వస్తుంది. ఒక్క ప్రకాశం అయితే దాన్ని చూసేవాడు కానీ వ్యవహారం కానీ ఏముండదు. ఎలా అయితే చిత్తత్వంలో చూడడానికి వేరే ఇంకొకటి అంటూ లేడో, అదేవిధంగా అక్కడి నుంచి వచ్చిన ఈ సూర్యతత్వాన్ని చూడటానికి కూడా నేరుగా కుదరదు. అందుకని సూర్యుడిని నేరుగా చూడకూడదని చెప్పి శాస్త్రాలు కూడా చెబుతాయి. అంటే కంటితోటి మనం చూస్తే దెబ్బతింటారు అని చెప్పి చెబుతుంది. నేరుగా చూడకూడదు కదా, చూస్తే ఆ లోపల రెటీనా దెబ్బతినిపోవటం, అసలు పని పాడైపోవటం జరుగుతుంది. అందుకని ప్రతిఫలించేదాన్నే తీసుకోగలవు, అంటే మనస్సులో స్ఫురించేదాన్ని నువ్వు అవగాహన చేసుకోగలవు, కానీ నేరుగా నువ్వు ఏ నిర్ణయము చేయలేవు పారమాత్మిక తత్వాన్ని. అందువల్ల పరమాత్మ నిరాకారుడు అని చెప్పేది అది. అసలు వాస్తవానికి ఆయనలో ఎటువంటి ఆకారము లేదు, కానీ సర్వాకారాలకి ఆధారము ఆయన. చైతన్యం నీకు కనపడకపోయినప్పటికీ, పరమాత్మ నీకు కంటికి కనపడకపోయినప్పటికీ, కనపడేదంతా మాత్రం ఆయన మహిమయే. కనపడేదంతా పరమాత్మ మహిమయే. పరమాత్మని దేన్ని అంటున్నాం? అన్నీ నశిస్తూ పోగా చివరికి ఏది నశించకుండా మిగిలి ఉంటుందో దాన్ని పరమాత్మ అంటున్నాం. దానికి మగ అంటావో, ఆడ అంటావో, ఏదైనా ఒక వస్తువు అంటావో, నువ్వు ఏ పేరైనా పెట్టుకో, చైతన్యం అంటావు, ఏదైనా పెట్టుకో, వస్తువు మాత్రం ఒకటే, రెండో వస్తువే లేదు. ఉన్నది కాబట్టి దాన్ని వస్తువు, ఉన్నది అస్తిత్వం కలిగిన దాన్ని వస్తువు అంటారు. వసించి ఉన్నది ఎప్పుడు ఉంటూ ఉన్నది కాబట్టి దాన్ని వస్తువు అనే పేరుతోటి పిలుస్తాం. ఈ వస్తువులన్నీ కూడా కరిగిపోయేవి. ఒకటి ముందు కరిగిపోతే కొంచెం ఆలస్యంగా కరుగుతుంది, అంతే తేడా. మొత్తం కరిగిపోయేవి, కనపడేదంతా కూడా కరిగిపోయేది. కాల రూపంలో ఇది కనిపిస్తుంది, కాలం అంతా కూడా కరిగిపోయేది. అంతా కరిగిపోతే ఏముంటుంది? అసలు ఎక్కడి నుంచి ఇవన్నీ అనుభవానికి వస్తున్నాయో, ఎవరికి అనుభవానికి వస్తున్నాయో అది మాత్రమే ఉంటుంది. ఇది తత్వం. సూర్యతత్వము, చంద్రతత్వం. చంద్రతత్వం ఏంటి? తీసుకొని ఇవ్వటం. ఈ తీసుకొని ఇచ్చే క్రమంలో, తీసుకుంటున్న సమయంలో ఆ సోమతత్వానికి ఎంత నిర్మలత్వం ఉన్నదో అంత స్పష్టంగా తీసుకోబడింది ఇవ్వబడు. అంత స్పష్టంగా తీసుకోబడింది ఇవ్వబడుతుంది. మీరు టార్చ్ లైట్ తీసుకుంటారు, దాంట్లో 1 వాట్ ఎంత వోల్ట్సో ఏదో చెప్తాం కదా, ఓ చిన్న బల్బు ఒకటి పెడతాం. ఇలా చేసినప్పుడు చాలా గ్లో వస్తుంది. అంటే ఏంటంటే దాదాపు లాస్ లేకుండా మొత్తం ప్రకాశం అంతా కూడాను అటు వచ్చి పడుతుందంట. ఎందువల్ల? అది నిర్మలంగా ఉంటుంది. అంటే మ్యాక్సిమం మళ్ళీ రీఎమిట్ చేస్తుంది అనమాట, రిఫ్లెక్ట్ చేస్తుంది. కాబట్టి ఒక అద్దం పెట్టాం, అద్దం మీద ఒక లైట్ వేస్తే దాని ప్రతిఫలనం పూర్తిగా అట్లా వస్తుంది. అదే ఒక మనిషి మీదనో ఒక వస్తువు మీదనో వేసినప్పుడు పూర్తిగా రాదు. అలానే ఒక నల్లటి దాని మీద వేసినప్పుడు అసలు వెనక్కి రాదు, అక్కడే ఆగిపోతుంది. అంటే ఏంటంటే ఇది బ్లాక్ అయిపోయింది అనమాట. మనస్సు అమావాస్య స్థితిని పొందింది. అర్థమవుతుందా? అక్కడ కిరణం వెనక్కి తిరిగి రాదు. ఎప్పుడైతే పూర్ణంగా, శుద్ధంగా, నిర్మలంగా ఉన్నదో, నునుపుగా ఉన్నదో, అక్కడి నుంచి ప్రతిఫలనం అనేది చాలా దగ్గరగా ఉంటుంది ఒరిజినల్ స్టేట్కి.
మూల ఉత్పత్తి స్థానానికి, ఉత్పత్తి స్థితికి దగ్గరగా వస్తుంది. ఎంతైనా ప్రతిఫలనం కాబట్టి కొంచెం చల్లగా వస్తుంది, అందులో అంత వేడి ఉండదు. క్లియర్గా ఉందా చెప్తున్నది? అర్థమవుతుంది కదా? ఇది కాబట్టి ఎవరి మనస్సు శుద్ధమో, ఇక్కడ శుద్ధత్వం అనేది దేన్ని బట్టి వస్తుంది? త్రిగుణాల్లో సత్వగుణాన్ని బట్టి శుద్ధత్వం వస్తుంది. మనస్సు సత్వగుణాభ్యాసం చేసినప్పుడు అది శుద్ధత్వాన్ని సంతరించుకుంటూ ఉంటుంది. తీసుకున్నట్లుగా ఉన్నట్లుగా చెప్పేస్తుంది. అలా కానట్లయితే కొంత దాచుకుంటుంది. ఆ దాపరికమే మనసులోని మాలిన్యం. ఎందుకు దాచుకుంటున్నావు? ఏం దాస్తున్నావు? నాది నీదనే భావంలో నాది అని చెప్పి ఒకటి అంటున్నావు చూసావు, అక్కడ ఆ మాలిన్యం ఉందన్నమాట. అందువల్ల అది పూర్ణంగా ఇవ్వలేదు. నాది అన్నది పట్టుకొని అతను తినలేని దాన్ని వదిలేస్తుంది. వస్తుందా? నీ మనసు శుద్ధమైతే కనుక ఉన్నట్లుగా కనిపిస్తుంది. నీ మనసు శుద్ధత్వంలో లోపం ఏర్పడితే ఉన్నది ఉన్నట్లు కాకుండా వేరే విధంగా కనిపిస్తుంది. వేరే విధంగా కనిపిస్తే మళ్ళీ అహంకారం గట్టిపడుతుంది. పట్టినప్పుడు నీకు శ్రమలు కలుగుతాయి. ఇది తప్పు. అంటే నీ కంటికి భౌతికంగా ఇలా కనిపిస్తూ ఉన్నప్పటికీ, ఇది వేరే ఉందిగా అన్నట్లుగా నానాత్వంతో కనిపిస్తున్నప్పటికీ వాస్తవానికి తత్వం అదే తప్ప అన్యం కాదు. మనఃకుముద బాంధవ. ఎవరి మనస్సు? విశ్వ మనస్సు చంద్రుడు. విశ్వ మనస్సు చంద్రుడు. ఎక్కడైనా ఇదే జరుగుతూ ఉన్నది. ఎంత దూరమైనా వెళ్ళు, ఎన్ని నక్షత్రాల్లోకైనా ప్రవేశం, ఈ సోలార్ సిస్టమ్ నుంచి ఇంకో సోలార్ సిస్టమ్కి వెళ్ళు, అక్కడ ఉండేది కూడా ఇవే తత్వాలు. మామూలు భౌతికంగా మనం ఏమనుకుంటాం, అక్కడ కూడా నవగ్రహాలు ఉన్నాయా, అక్కడ కూడా భూమి ఉందా, అక్కడ కూడా జీవం ఉందా, ఈ రకమైన ఆలోచన చేస్తున్నాం. అసలు జీవం లేని ప్రదేశం ఏమిటి? నువ్వు చెరువులో ఈదుతూ నీళ్ళు ఎక్కడ ఉన్నాయని అడుగుతున్నావు, నీళ్ళ కోసం వెతుకుతున్నావు. జీవం లేని ప్రదేశం ఏమిటి? జీవం అంటే ఏమిటి? కొంతకాలం కనబడి పోతుంది, అది జీవం. ఒక పుట్టుక కలిగి పోతుంది. ఒక నక్షత్రానికి ఒక పుట్టుక ఉంటుంది, ఇంత ఆయుష్యం ఉంటుంది, పోతుంది, అది జీవం. ఈ విధంగా విశ్వమంతా సాకారంగా కనిపిస్తున్నదంతా కూడా ఒకనాడు మొదలైంది, ఒకనాడు పోతుంది. అదంతా జీవయుక్తమయ్యే ఉన్నది. నీ ఉద్దేశంలో జీవం అంటే ఏంటి? నీకు అది స్పష్టత లేక జీవానికి వేరే ఇది ఇచ్చుకుంటున్నావు. ఈవెన్ మెడికల్ దీంట్లో కూడా జీవం అంటే ఏంటో చెప్పలేరు. దానికి డెఫినేషన్, ప్రాపర్ డెఫినేషన్ లేదు, ఏదేదో రాస్తారు. అర్థమవుతుంది? సో ఇది తత్వం. ఈ తత్వం అర్థం కాకుండా నీకు శాస్త్రాలు అర్థం కావటం అనేది కుదిరే పనే కాదు. ఈ పరమతత్వాన్ని మీరు గ్రహించినట్లయితే మనస్సు ఏమిటో తెలుస్తుంది. ఇప్పుడు ఆయా కర్మలను అనుసరించి, నేను ఫలానా అని చెప్పి భావాన్ని అనుసరించి నీకు కర్మలు వచ్చినాయి కాబట్టి, ప్రారంధం వచ్చింది కాబట్టి, దాంట్లో ఉండే శుద్ధత్వాన్ని, మాలిన్యాన్ని అనుసరించి నీ జీవన వైవిధ్యం అనేది కనపడుతుంది. జీవిత వైవిధ్యం అనేది కనపడుతుంది. దాంట్లో నీకు స్పష్టత, అస్పష్టత అనేది కనపడుతుంది. ఇది తత్వం. కాబట్టి నీకు నేను చెప్తున్న విషయం ఒకటి నీకు అర్థం కావడం లేదంటే నీలో స్పష్టత కొరబడింది. నీ మనసు దాన్ని తీసుకునే స్థితిలో లేదు. నిద్రకి మళ్ళుతుంది అనమాట. అది నీకు ఎప్పుడైతే అర్థం కాలేదో అప్పుడు అది నిద్రలకు మళ్ళుతుంది. తెలుస్తున్నదా? కాబట్టి ఏం చేయాలి? నాది అనే ఒక్క విషయాన్ని కనుక వదిలేసేస్తే, నేను నాది అనే దాన్ని ప్రక్కన పెట్టేసి సమర్పణ భావంతో కనుక వర్తించినట్లయితే నీకు కర్మల ఖాతా పెరగకుండా ఉంటుంది. కాబట్టి క్రమంగా నీ మనసు శుద్ధమైపోతుంది. పరిశుద్ధమైన మనసు ఉన్నట్లుగా చూడగలుగుతుంది. ఆ చూడగలగడమే ముక్తి. అదే జ్యోతిష్ శాస్త్రం యొక్క ప్రయోజనం కూడా. జ్యోతిష్ శాస్త్రం యొక్క పరమ ప్రయోజనం కూడా ఇదే. ఇప్పుడు గుర్తించవలసింది ఏమిటంటే, నవగ్రహతత్వం అంతటా ఉన్నప్పటికీ ఈ సూర్యుడు, చంద్రుడు అనేది ముఖ్యమైనది. ఈ సూర్యచంద్రుల్లోంచే మిగతా గ్రహాలు, మిగతా వ్యవహారాలంతా కూడా మనకి సిద్ధమవుతున్నాయి. ఎందుకంటే ప్రతి గ్రహంలో గాను తనతో పాటుగా తక్కిన 8 గ్రహాల యొక్క అస్తిత్వం ఉంటుంది. ప్రతి గ్రహంలోనూ అది ఉంది. నవగ్రహాల తత్వం అంతా కూడా ప్రతి అణువులో ఉంది అన్నప్పుడు వీళ్ళు విడదీయడానికి ఎట్లా కుదురుతుంది? సూర్యుడి నుంచి చంద్రుడిని కానీ, చంద్రుడి నుంచి కుజుడిని కానీ, బుధుడిని కానీ, గురుడిని కానీ, శుక్రుడిని, శనిని, రాహుని, కేతువుని విడదీసి చూడటానికే కుదరదు. కానీ వాళ్ళ ప్రాధాన్యతలు వాళ్ళకి.
అంటే మీకు చూచాయగా అర్థమవుతున్నట్లుగా అనిపిస్తుంది, చూపిస్తుంటే అవును నిజమే కదా అని అనిపిస్తుంది కదా, ఇది వాస్తవం. కాబట్టి చంద్రుడు ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు. గ్రహాలు అంతటా ఉన్నాయి. సూర్యుడు కూడా గ్రహిస్తున్నాడు, ఇస్తున్నాడు. చంద్రుడు సూర్యుడి నుంచి గ్రహించి ఇస్తున్నాడు. ఈ సూర్యుడి నుంచే కుజుడు కూడా గ్రహిస్తూ ఉన్నాడు. సూర్యుడి నుంచే బుధుడు కూడా గ్రహిస్తూ ఉన్నాడు. వాళ్ళకి స్వయంగా లేవు. సూర్యుడి నుంచే అందరూ గ్రహిస్తున్నారు. ఈ గ్రహించి మరలా ఇస్తున్నారు కదా, అది సోమతత్వమే. అదంతా కూడా సోమతత్వం. కాబట్టి సోమత్వం అనేది అంతటా ఉన్నదా లేదా? ఇది అందువల్ల ఇవి గ్రహాలు. భాని గ్రహణంతి అన్నారు. భాని అంటే కిరణములను, ప్రకాశమును గ్రహించి ఇస్తున్నాయి. ప్రకాశం అంటే ఏమిటి? ఏది ఇది ఉంది అని చెప్పి అనిపిస్తుందో దాని మీద వాటికి ఆధిపత్యం వస్తుంది. ఒక భావన చెప్పడంతో భావనలో 9 గ్రహాలు ఉంటున్నాయి, పంచభూతాలు ఉంటున్నాయి, త్రిగుణాలు ఉంటున్నాయి, ద్వంద్వాలు ఉంటున్నాయి. ఎక్కడ నువ్వు ఆలోచనలో కానీ, బాహ్యంగా స్థూలంగా కనపడే ఘనంలో కానీ, వీటి ఎక్కడ కూడాను పాంచభౌతికతని విడిగా తీసి చూడటానికి అనేది కుదరదు. త్రిగుణాత్మకత లేకుండా ఉండదు. అదేవిధంగా నవగ్రహ తత్వం అనేది ఏదైతే ఉందో అది లేకుండా ఉండదు. నువ్వు ఏదైనా చెప్పు. క్లియర్గా ఉంది. కాబట్టి మన కుముద బాంధవ, ఈ విధంగా మీరు జ్యోతిష్ శాస్త్రం అభ్యాసం చేసేటప్పుడు ఈ ముఖ్య సూత్రాన్ని గుర్తుపెట్టుకొని మిగతా అన్ని చదువుకోవడం మొదలెట్టారు. ఏది ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఇప్పుడు ఏమవుతుంది, ఏది రిఫరెన్స్ పాయింట్గా తీసుకుంటున్నావు అంటే ఒక జాతకుడిని, ఒక విషయాన్ని దేన్నైతే తీసుకుంటున్నావో ఆ పాయింట్ నుంచి వీటన్నిటినీ లెక్క వేయాల్సి వస్తుంది. ఇక్కడ చంద్రతత్వం ఎంత ఉంది, సూర్యతత్వం ఎంత ఉంది, కుజతత్వం ఎంత ఉంది, ఇవన్నీ కూడా లెక్క వేయాల్సి ఉంటుంది అనమాట. అవి నీకు ఎలా అవుతాయి ఏమిటి అంటే, ఏ విధంగా అయితే 10 దీపాలు వెలిగించినప్పుడు అన్నిటికంటే పెద్ద దీపం ఏదైతే ఉన్నదో దాని వెలిగే అందరూ చూసినట్లుగా, 10 దీపాలు వెలిగించినప్పుడు అన్నిటికంటే పెద్ద దీపం ఏదైతే ఉన్నదో దాని వెలిగే అందరూ చూస్తారు. దీనికి ఉదాహరణ ఏంటంటే, పగలైంది, సూర్యోదయం అయింది, అప్పటిదాకా మనకు వెలుగునిచ్చిన దీపాలు మనకి వెలుగునిస్తున్నట్లు కనపడ, వాటి వెలుగు అవి ఇస్తూ ఉన్నాయి, కానీ మనకు కనపడుతున్నది మాత్రం సూర్యుని వెలుగే. రాత్రిపూట మెలమెల మెరుస్తూ నక్షత్రాలు ఎంతో అందంగా ఏదో వజ్రాలు పొడి జల్లినట్లుగా కనిపిస్తాయి, చిన్న ముక్క పెద్ద పొడులు రవ్వలు జల్లినట్లుగా. అది పగటిపూట ఎక్కడికి పోయినాయి? అవి అక్కడే ఉన్నాయి, కానీ సూర్యకాంతి వల్ల అవి కనపడతాయి. ఇప్పుడు కూడా కనిపిస్తాయి, ఉన్నాయి నక్షత్రాలు. ఆ స్పేసెస్ అయితే నువ్వు తెలుసుకుంటున్నావు. ఆ స్పేసెస్ని బట్టి ఆ లెక్క ఉంది కాబట్టి అవి మారవు. కాబట్టి ఇప్పుడు ఈ నక్షత్రాలు గుంపు ఇక్కడ ఉందని చెప్పి నువ్వు కంటికి కనపడకపోయినా సరే మనోనేత్రంతో చూసి చెప్తావు. కంటికి కనపడవు నీకు, ఎందువల్ల? లైట్ పొల్యూషన్ వచ్చి కూర్చుంది అక్కడ. సహజమైన సూర్యకాంతి అనేది ఇది కమ్మేసింది కాబట్టి ఇది సూర్యకాంతి మరుగైన క్షణంలో వాటి కాంతి మిణుకుమంటూ మనకు కనపడటం మొదలవుతుంది. మీరు గదిలో చీకటి చేసి బెడ్ ల్యాంప్ను కూడా ఆపేసిన తర్వాత ఏ మూల నుంచి అయినా బయట నుంచి ఒక చిన్న సందు ఉంటే అది స్పష్టంగా కనపడటం మొదలవుతుంది. అదే తలుపు తెరిస్తే అది కనపడదు, అసలు అది ఉన్నట్టుగా కూడా తెలియదు. ఇలా సాపేక్షంగా ఈ అనుభవం అంతా కలుగుతుంది, ఈ అనుభూతి అంతా కూడా. క్లియర్గా ఉంది. కాబట్టి ఏ విధంగా అయితే ఆ ప్రధానమైనది ఏదైతే ఉందో దాని ఇది చెప్తామో, అదేవిధంగా సోమతత్వము అన్నప్పుడు, సూర్యతత్వము అన్నప్పుడు, సూర్య భగవానుడు నేరుగా ప్రత్యక్షంగా కంటికి కనపడుతున్న సూర్య భగవానుడు ఆ చార్ట్లో లేకపోతే ఆ చక్రంలో ఆ పుట్టిన సమయానికి ఎక్కడ ఉన్నాడో దాన్ని బట్టి ఆ తత్వం యొక్క పరిస్థితిని మనం చెప్పడం కుదురుతుంది. అలానే తక్కిన గ్రహాలన్నిటికీ కూడా, ఈ గ్రహాలే కాకుండా మళ్ళీ అప్రకాశ గ్రహాలను కూడా వస్తాయి, వాటి పరిస్థితి, కాలవేళలని వస్తాయి, వాటి పరిస్థితి, ఇవన్నీ కూడాను మనం చూడగలుగుతాం అనమాట. జస్ట్ అభ్యాసం. నీ కన్ను ఒక్కోటి తెలుసుకోబడాలి. ఇప్పుడు నేను చేస్తున్న పని అదే, నీ జ్ఞాననేత్రాన్ని ఒక్కొక్క దాన్ని విప్పారుస్తూ ఉన్నాను అనమాట, తెరిపిడి పడేట్టు చేస్తూ ఉన్నాను. నువ్వు ఎప్పుడైతే చూడటం మొదలు పెట్టుకున్నావు, అభ్యాసం మొదలు పెట్టావో అది చక్కగా తెలుసుకుంటాయి. ప్రొద్దుటే కళ్ళు నీళ్లుతో కడుక్కొని
చక్కగా అంతా తుడుచుకున్న తర్వాత ఒక్కోటి అన్నీ స్పష్టంగా కనపడటం మొదలైనట్లుగా ఈ భావాలన్నిటినీ నీకు పరిచయం చేసే కొలది, నువ్వు కొంచెం పరిశ్రమ చేసే కొలది అవి చక్కగా తెరుచుకొని జ్ఞాననేత్రం అలా విజ్ఞాన నేత్రం అంటాం దీన్ని. ఏ నేత్రం? విజ్ఞాన నేత్రం. జ్ఞాననేత్రం అంటే ఏమిటి? అవ్యక్తం సత్యము, వ్యక్తము అనుభవం. ఇది జ్ఞాననేత్రం. అవ్యక్తము సత్యము అంటే, సత్యము అంటే ఏంటంటే ఎప్పటికీ ఉండేది. వ్యక్తము సత్యాసత్యాలతో కూడుకొని ఉంటుంది. ఇది అనుభవం. వ్యక్తం అనుభవం మాత్రం. అనుభవానికి ఒక మొదలు ఒక తుది ఉంటాయి. ఏది? ఈ విధమైన అనుభవానికి. ఆత్మానుభవానికి అది అనంతం. దానికి మొదలు తుది అనేది లేదు. క్లియర్? ఈ సూత్రాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ఈ జ్యోతిషాస్త్రం చదవకపోయినా పర్లేదు, దీన్ని వినకపోయినా పర్లేదు, ఆ సూత్రాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అది వదిలిపెట్టిన తర్వాత ఈ శాస్త్రాన్ని 1,00,000 సంవత్సరాలు నువ్వు చదివినా ప్రయోజనం లేదు. నువ్వు ఎంత యాక్యురేట్గా రిజల్ట్స్ వస్తాయని చెప్పినా ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే కరిగిపోయేదాని గురించి నువ్వు ఎంత వర్ణిస్తే ఏం ఉపయోగం? బ్రతకని బిడ్డ బారెడు అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి. దాని గురించి ఎంత చెప్పి ఏం ప్రయోజనం? నీకు లేదు, అది ఉండదు. ఈ జీవితం అనేది, ఈ దృశ్యం అనేది మారిపోతూ ఉంటుంది. దాని గురించి ఏం మాట్లాడుతావు? దాంట్లోనే నువ్వు ఇళ్ళు కోటలు కడుతున్నావు. నిలకడలేని ఆయు పునాదిపై ఆశల సౌధం నిలుపకురా, అజ్ఞానమన్న ఇది తత్వము చూచి నడుపుమురా. అర్థమైందా? కానీ ఆ దృష్టి లేదు కదా జనాలకి. గమనిస్తున్నారా మీరు? ఆ దృష్టి లేకుండా తిరుగుతున్నారు. మరి మీరు ఎందుకు ఆదరిస్తున్నారు గురువు గారు అంటే, మరి వాడికి పిల్లోడు దగ్గరకు వచ్చేట్టు చేసుకోకపోతే వాడికి బిస్కెట్ ఎట్టు పెడతాం? వాడిని దగ్గరకు వచ్చేట్టు చేసుకోవాలి కదా. అందువల్ల వాడి మాటలు, వాడి ఆటల్లోనే మనం కూడా కనపడాలి. క్లియర్గా ఉందా? మంచి చేయడానికి కూడా కొంచెం మాయ చేయాలి. ఇప్పుడు సోముని గురించి టూకీగా చెప్తున్నాం. ఇది అనంతం, ఎంతైనా చెప్పుకోవచ్చు. మీ ఓపిక. ఇక మీకు తాళం చేతులు ఇచ్చాను. మీరు దాంతో ఆ ఖజానాన్ని ఎంతగా తెరుచుకుంటే అన్ని ఓపెన్ అవుతూ ఉంటాయి. ఎంత ఐశ్వర్యాన్నైనా మీరు సంపాదించుకోవచ్చు. క్లియరా? కంగారు పడమాకండి. ఒక పూటలోనే ఇవన్నీ కావు. మెల్లగా అభ్యాసం చేస్తూ ఉంటే కొంతకాలం గడిచేటప్పటికి మీకు స్పష్టత పెరుగుతుంది. ఆ స్పష్టత పెరిగేటప్పటికి ఈ దృశ్యం ఇలా ఉండదు. ఇందులో కొంతమంది ఆకారాలని వదిలేసేసి ఉంటారు, కానీ మీ ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. అప్పుడు తెలుస్తుంది గురువుగారు చెప్పిన ఇది, ఆ తత్వం ఎంత గొప్పది, ఎలా చెప్పారు ఏంటన్నది. ఆ రోజున దాని విలువ నీకు అర్థం అవుతుంది. నువ్వు మాత్రం అభ్యాసం చేస్తేనే అదేనా నీకు తెలిసేది. అభ్యాసం చేయకుండా నీకు తెలియదు. ప్రాప్తంగా చేస్తూ ఉండండి.